హాస్పిటల్‌లో గుండమ్మ అంటుంది పల్లవితోని, "సరే పల్లవి, నీ మీద ఎవ్వరు అటాక్ చేయలేదని అనుకుందాము. కానీ మరి నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయింది? అది చెప్పు" అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, "ఏమోనమ్మా, ఫోన్‌లో ఏమైనా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో. అలా అనుకోవచ్చు కదా! ఎవరో స్విచ్ ఆఫ్ చేశారని ఎందుకు అనుకోవాలి?" ఆ తర్వాత పల్లవి, "సారీ ఇన్స్‌పెక్టర్ గారు. మా అమ్మ నా మీద ప్రేమతో నా మీద ఎవరైనా అటాక్ చేశారేమోనని మీ మీద అంటే కంప్లెయింట్ అయితే రైజ్ చేసింది. కానీ నేను కంప్లెయింట్ ఇవ్వదలుచుకోలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడి దాకా పిలిచినందుకు సారీ అండి" అని చెప్పి, "దయచేసి వెళ్ళండి" అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఇన్స్‌పెక్టర్ అంటారు, "సరే అమ్మా, మీరు పోలీస్ కంప్లెయింట్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలము. సరే, ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. మేము వెళ్తాము" అని చెప్పి ఇన్స్‌పెక్టర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత బామ్మ అంటుంది, "అమ్మ పల్లవి, నువ్వు కనిపించకపోయేసరికి మా చరణ్ అందరికన్నా కూడా చరణే ఎక్కువగా బాధపడ్డాడు. అసలు నీ గురించి ఫోన్ చేయని వాళ్ళంటూ లేనే లేదు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఎక్కడికెళ్ళింది పల్లవి? ఏమైపోయిందని చెప్పి ఎంత ఇదిగా అల్లాడిపోయాడో తెలుసా? చరణ్ వల్లే నువ్వు మాకు దక్కావేమో అనిపిస్తుంది" అని చెప్పి అనగానే, "అవును పల్లవి" అని చెప్పి గుండమ్మ కూడా స్టార్ట్ చేస్తుంది. "అసల నాకు కూడా ఫోన్ చేసింది చరణే. కాలేజ్‌లో ఉన్నావేమో, ఉండుండొచ్చు" అని చెప్పి చరణ్ అనడంతోనే మేము కాలేజ్‌కెళ్ళి నిన్ను మొత్తానికి కాపాడుకోగలిగాము. అంతా చరణ్ వల్లే అని చెప్పి చెప్తూ ఉంటారు. అందరూ చరణ్‌కి నువ్వంటే ఇష్టం అన్నట్టుగా. "అవును వదిన" అని చెప్పి ఇటు చంటి కూడా అంటూ ఉంటాడు. ఆ తర్వాత బామ్మ, "అవును చరణ్, మన పల్లవిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో డాక్టర్ గారిని అడిగి కనుక్కో" అనగానే, "సరే బామ్మ" అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక పల్లవి ఇంటికొచ్చేస్తుంది. ఇక ఇంట్లో ఇటు భువన అలాగే అక్షిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు అంత పక్కాగా మనం ప్లాన్ చేస్తే అసల ఈ చరణ్ వల్ల, గుండమ్మ వల్ల ఈ పల్లవి తప్పించుకుంది. చావు అంచుల దాకా వెళ్ళింది కదా! చచ్చిపోద్ది కదా! అని ఎన్ని ఆశలు పెట్టుకుంటే ఇలా రివర్స్ అయ్యి ఇంటికొచ్చిందేంటి? అసల ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఈ లోపల పల్లవి అక్కడికొచ్చి చంప మీద ఒక్కటిస్తుందనమాట అక్షితని. "ఏయ్! ఏంటి నన్ను కొట్టావు? నేనేం చేశానని?" అని చెప్పి అనగానే, "ఎందుకు కొడుతున్నావు అక్షిత" అని పక్క నుంచి భువన కూడా అడుగుతుంది. "ఎందుకు కొడుతున్నానా?" అని చెప్పి భువన చెంప మీద కూడా కొడుతుందనమాట పల్లవి. ఇక పల్లవి ఇలా అంటుంది, "నేను ఎందుకు కొట్టానో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. హ్మ్. మీ నోటి నుంచి మీరు ఇప్పుడేగా చెప్పింది. నేను మొత్తం విన్నాను. అసలు నేను పోలీస్ కంప్లెయింట్ ఎందుకు ఇవ్వలేదు తెలుసా? నువ్వు నా చెల్లివని ఎన్ని సార్లు పోన్లే, పోన్లే అని ఎన్ని సార్లు అవకాశం, ఇదే లాస్ట్ వార్నింగ్ అని ఎన్ని సార్లు చెప్పుంటాను. అయినా నీలో ఏదో ఎక్కడైనా మార్పొస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను. కానీ నీలో ఇంత కూడా ఇంచు కూడా మార్పనేదే లేదు" అని చెప్పి అంటుంది పల్లవి. "మేమేం చేయలేదు" అని చెప్పి అంటూ ఉంటే, "పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం చేయలేదేంటి? అసల ఈ భువన వల్ల నువ్వు పాడైపోతున్నావో, నీ వల్ల భువనో, లేదంటే ఇద్దరు తోడు దొంగలో నాకైతే అర్థం కావట్లేదు. అసలా మిమ్మల్ని ఇలా కాదు" అని చెప్పి పల్లవి ఇద్దరు గొంతులు పట్టుకొని నొక్కేస్తూ ఉంటుందనమాట. ఇలా గోడకు నొక్కేసి పైకెత్తుతుందనమాట. "అక్క ప్లీజ్ అక్క, వదులక్క, వదులక్క" అని చెప్పి ఇటు అక్షిత అంటూ ఉంటుంది. "వదులు, వదులు" అని భువన కూడా అంటుంది. "ఆ! అలా ఎలా వదులుతాను? ఇప్పుడేగా అక్షిత నువ్వన్నావు నేనంటే ఇష్టం లేదు. అందుకే నిన్ను చంపాలనుకుంటున్నాను" అని చెప్పి. "ఇష్టం లేకపోతే చంపేస్తాను నువ్వేగా అన్నావు. నాకు కూడా మీ ఇద్దరంటే ఇష్టం లేదు. అందుకే చంపేస్తాను. భరించండి, కొంచెం భరించండి, ఏం కాదు, నొక్కుతాను పీక" అని చెప్పి నొక్కుతూ ఉంటుందనమాట పల్లవి. "ఒక ప్లీజ్ అక్క, ప్లీజ్" అని చెప్పి ఇటు అక్షిత బతిమాలడంతోని మొత్తానికి వదిలేస్తుంది పల్లవి. "ఏ చావు అంచెల దాకా వెళ్ళొచ్చారు కదా! ఊపిరి ఆగిపోతుందేమో అని భయమేసింది కదా! ఆ! ఇప్పుడేగా అక్షిత నువ్వన్నావు నీకు నచ్చకపోతే ఎదుటి వాళ్ళని చంపేస్తావుగా మరి. నేను కూడా అంతే మరి. నాకు మీరు నచ్చలేదు. చూడు అక్షిత, పిచ్చి వేషాలు వెయ్యకు. ఇదిగో భువన, నువ్వు గనక ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశావనుకో, నా జోలికొస్తే అస్సలు ఊరుకునేది లేదు. పో ఇక్కడి నుంచి. నా చెల్లితో కలిసి ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే ఊరుకునేదే లేదు" అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట భువన. ఆ తర్వాత ఇక పల్లవి అంటుంది అక్షితతోని, "చూడు అక్షిత, నువ్వు ఇన్ని తప్పులు చేసినా ఎందుకు వదిలేస్తున్నానంటే, ఆ! నీ గురించి చెప్పొచ్చు. ఇంట్లో అందరికీ చెప్పొచ్చు నువ్వు ఏంటి అనేది, నువ్వు ఎన్ని సార్లు నా మీద అటాక్ చేసావనేది ఇంట్లో వాళ్ళకి చెప్పాననుకో, నువ్వు రోడ్డు మీద ఉంటావు. స్పెషల్లీ నేను చంటికి చెప్పాననుకో, రోడ్డు మీద ఉంటావు. నీ క్యారెక్టర్ ఏంటనేది ఇంట్లో అందరికీ అర్థమైపోతుంది. కానీ ఎందుకలా చేయట్లేదు తెలుసా? నేను మా అమ్మకి మాటిచ్చాను. నిన్ను ఈ ఇంట్లో నువ్వు ఏ తప్పు చేయకుండా సంతోషంగా కాపురం చేసుకుంటావు. అలా నేను చూస్తాను" అని చెప్పి మా అమ్మకి మాటిచ్చాను కాబట్టి, నేను నీ మీద ఎటువంటి అటాక్ చేయలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను, ఎవరికీ చెప్పలేకపోతున్నాను. అలా అని ప్రతిసారి ఇలా ఉంటారని కాదు. ఇక దేనికైనా ఒక పేషెన్స్ లిమిట్ అంటూ ఉంటుంది కదా! అది క్రాస్ అయిపోతే అప్పుడు తర్వాత నువ్వు పల్లవి ఏంటనేది చూస్తావు. ఇప్పటికైనా నీలో మార్పొస్తుందేమో అని చూస్తున్నాను. మారితే నీకే మంచిది. లేదంటే నీ జీవితం నువ్వే పాడు చేసుకున్నదాన్నవుతావు. సో, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. మరోపక్క చరణ్ ఏమో ల్యాప్‌టాప్‌లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు తన రూమ్‌లో. ఇక అప్పుడే పల్లవి కాఫీ కప్ తీసుకొచ్చి, "ఏవండీ కాఫీ" అని చెప్పి ఇస్తూ ఉంటుంది. చరణ్ ఏమో మాట్లాడకపోతే, "ఏవండీ కాఫీ తీసుకోండి" అని చెప్పి పల్లవి మళ్ళీ పలకరిస్తుంది. "నేను నిన్ను అడిగానా కాఫీ గురించి?
మరి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతాడు చరణ్. మీరు అడగలేదు కానీ రోజు మార్నింగ్ ఈ టైంకి కాఫీ తాగే అలవాటు ఉంది కదా మీకు, అందుకే తీసుకొచ్చాను తాగండి అని అంటుంది పల్లవి. అప్పుడు చరణ్ ఇలా అంటాడు, ఎన్నిసార్లు చెప్పాలి, సిగ్గు లేదా నీకు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు చేసింది ఏది నాకు తినాలని తాగాలని ఏం అనిపించదని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ, నాకు చెప్పి చెప్పి నాకు విసుకొస్తుంది కానీ నీలో మాత్రం ఏ మార్పు లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి? మనిషి అనేవాడికి సిగ్గైనా ఉంటుంది ఇన్నిసార్లు చెప్తే. నీకు మరి ఎందుకు కలగట్లేదు, నేను చెప్పే మాటలు చౌకెక్కట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఆయన కూడా పల్లవి నవ్వుతూ కాఫీ తీసుకోండి అని చెప్పి అంటుంది. ఏంటి చెప్పేది చౌకెక్కట్లేదా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, సరే అండి మీ ఫీలింగ్ మీది నా ఫీలింగ్ నాది, ఎప్పటికైనా నేను మిమ్మల్ని మార్చుకుంటానని నేను అనుకుంటున్నాను, అదే నా హోప్ కూడా అని పల్లవి అంటూ ఉంటే ఇక ఆయన కూడా మళ్ళీ కాఫీ తీసుకో అని పల్లవి అంటూ ఉంటే చిరాకుతోని ఇక చరణ్ ఏమో కాఫీ కప్పు అలా తీసుకొని గోడకి విసిరి కొడతాడు. కాఫీ కప్పు ముక్కలైపోతుంది, కింద పడిపోతుంది కాఫీ. ఇక పల్లవి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఇంకో కప్పు కాఫీతో వస్తుంది. ఏమండి కాఫీ అని చెప్పి మళ్ళీ రావడంతోని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి మళ్ళీ కాఫీ కప్పు విసిరి కొడతాడు. మళ్ళీ వెళ్తుంది. అలా ఒక 4 టైమ్స్ అవుతుందనమాట కాఫీ కప్పు విసిరి కొడతాడు చరణ్. ఇక మళ్ళీ 5th టైం కాఫీ కప్ తీసుకొచ్చి ఏవండి కాఫీ అని చెప్పి నవ్వుకుంటూ ఏం జరగనట్టు ఇస్తుందనమాట పల్లవి. ఏంటే ఏం కావాలి నీకు, ఎన్నిసార్లు కాఫీ విసిరి కొట్టినా నీ మొహానికి అర్థం కావట్లేదు, ఇప్పుడేంటి నీకు దండం పెడతాను కాఫీ తాగాలి అంతే కదా అని చెప్పి కాఫీ తాగేసి ఇప్పుడు హ్యాపీయా, సరిపోయిందా నీకు అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు పల్లవి, చాలా థ్యాంక్స్ అండి, నేను అనుకున్నాను ఎప్పటికైనా నేను మిమ్మల్ని మార్చుకుంటాను, నా ప్రేమ మీకు అర్థమయ్యేలా చేసుకుంటాను అని చెప్పి అనుకున్నాను, ఈరోజు మీరు నాకు ఒక హోప్ ఇచ్చారు అని చెప్పి థ్యాంక్స్ చెప్తుంది. నేను హోప్ ఇచ్చానా, ఏం హోప్ ఇచ్చాను అని చెప్పి చరణ్ షాకింగ్గా అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి, అంటే నేను 4 సార్లు కాఫీ కప్ తీసుకొచ్చాను, 4 సార్లు మీరు తాగకుండా విసిరికొట్టారు, 5వ సారి కూడా తీసుకొచ్చాను కానీ ఇక నన్ను భరించలేక తాగేశారు. సో డెఫినెట్గా ఇన్నిసార్లు ప్రయత్నం చేసినా నేను చేస్తూనే ఉంటాను, ఎప్పటికైనా నేను మిమ్మల్ని మార్చుకుంటాను, మీరు మారతారని నాకు నమ్మకం ఉందండి, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక చరణ్ అనుకుంటాడు, ఇది దీని మొండితనం, ఎన్నిసార్లు చెప్పినా ఇది మాత్రం మారట్లేదు, దీన్ని ఎప్పుడు వదిలించుకుంటానో ఏమో అని చెప్పి అనుకుంటాడు చరణ్. అరే టైం అయిపోయిందే, దీని గొడవలో పడి మమ్మీ బయటికి వెళ్దామంది అని చెప్పి ఇక ఇటు చరణ్ అలాగే వాళ్ళ అమ్మ సుమలత కార్లో బయటికి వెళ్తూ ఉంటారు ఎక్కడికో. మరోపక్క ఇటు పిజ్జా డెలివరీ బాయ్గా రెడీ అవుతాడనమాట చంటి. ఇక స్కూటీ వేసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక కారు వస్తుంది. ఇక సడన్గా కార్ అతను ఆపేస్తాడు. ఇక కార్లోంచి బయటికి దిగి, ఏంట్రా నువ్వు రోడ్డు మీద ఎలా నడపాలో కూడా తెలీదా, రాంగ్ రూట్లో వస్తున్నావు నువ్వు అని చెప్పి రివర్స్లో చంటి కాలర్ పట్టుకుంటాడు. ఇక చంటి స్కూటీ దిగి, సార్ మీదే డ్రైవింగ్ మిస్టేక్, నాదేం లేదు, మీరే రాంగ్ రూట్లో వచ్చారు, పైగా మీరు వచ్చి నా కాలర్ పట్టుకుంటున్నారు, నేను కూడా మీ కాలర్ పట్టుకోవచ్చు, మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఏంటిరా ఏంటి పిజ్జా డెలివరీ బాయ్వి, నువ్వు నాకు ఎలా ఉండాలో చెప్తున్నావా, అసలు నా కార్ ఖరీదు ఎంతో తెలుసా నీకు అని చెప్పి అలా అరుస్తూ ఉంటాడనమాట ఇక చంటి మీద. ఇక అప్పుడే కార్ ఆపుతాడు కదా చంటి. చరణ్, ఏంటి మమ్మీ అని అసలు చంటి ఏంటి పిజ్జా డెలివరీ బాయ్ డ్రెస్లో ఉన్నాడు అని చెప్పి ఇద్దరు నడుచుకుంటూ వస్తారనమాట సుమలతను చంటి దగ్గరికి. ఇక చరణ్ వచ్చి ఆ కార్ డ్రైవర్ అతను చంప పగలగొడతాడు. ఏంట్రా నా తమ్ముడు జోలికి వచ్చావు, నా తమ్ముడు కాలర్ పట్టుకున్నావేంటి, ఏంటి నీ కార్ ఖరీదు అది ఇది అంటున్నావు, మా తమ్ముడు రావాడు, మా ఇంటికి వచ్చి చూడు, మా ఇంటి ముందు హై ఎండ్ కార్స్ 4 ఉంటాయి ఇలాంటివి, తొక్కలో నీలాంటి కార్స్ ఏంటి, మావి ఎంత బ్రాండెడ్ కార్స్ తెలుసా, ఏంటి పో ఇక్కడి నుంచి అని చెప్పి చరణ్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చుట్టూ చేరిన జనాలు, పాపం ఈ పిజ్జా డెలివరీ బాయ్ తప్పేం లేదన్నా, ఇదిగో ఈ కార్ అతనే తప్పు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే సుమలత, ఏంటి పిజ్జా డెలివరీ బాయా, ఏంట్రా నీకు అంత కర్మ ఏంట్రా, పిజ్జా డెలివరీ బాయ్గా చేస్తున్నావేంటి అని చెప్పి ఇటు చరణ్ సుమలత అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక చంటి అంటాడు, అమ్మ నేనేమి క్రైమ్ చేయలేదు, తప్పు చేయలేదు, నేను జాబ్ చేస్తున్నాను అంతే, ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్పేంత టైం లేదు, ఎందుకంటే పిజ్జా టైంకి డెలివరీ ఇవ్వాలి, నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే అని చెప్పి చంటి అక్కడి నుంచి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఏంట్రా వీడు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇంటికి వస్తాడు కదమ్మా అప్పుడు చెప్తాం పదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు సుమలత అలాగే చరణ్. ఇక హాల్లో వీళ్ళంతా కూడా బామ్మ, ప్రసాదరావు, పల్లవి, అక్షిత, భువన అందరూ అక్కడే ఉంటారు. ఇక వీళ్ళేమో కోపంగా చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు చంటి ఇంటికి వస్తాడా అని చెప్పి.
ఇక బామ్మ అడుగుతుంది, "ఏంట్రా ఇద్దరు వచ్చిన దగ్గర నుంచి బయట నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే కోపంగా ఏదో ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే ఏం చెప్పరేంటి?" అని చెప్పి ఇటు ప్రసాదరావు బామ్మ అడుగుతూ ఉంటే, "చంటి రాని చెప్తాను" అని చెప్పి చెప్తూ ఉంటాడు చరణ్. "చంటియా ఏం చేశాడు ఏంటి వాడు?" అని చెప్పి అనగానే, "బరువంతా తీశాడు రోడ్డు మీద. రాని చెప్తాను" అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటుంది. ఈ లోపల చంటి రానే వస్తాడనమాట. ఇక పల్లవి మనసులో అనుకుంటుంది, చంటి గురించి మాట్లాడుతున్నారు. కొంపతీసి పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానని నాకు చెప్పాడు కదా! వీళ్ళకేమైనా తెలిసిపోయిందా అని చెప్పి పల్లవి మనసులో అనుకుంటుంది. ఇక చంటి రావడంతోని, "ఏంట్రా మా పరువు తీసేస్తావా ఏంటి? పిజ్జా డెలివరీ బాయ్‌గా ఎందుకురా పనిచేస్తున్నావు? నీకంత కర్మేంట్రా? మనకెంత ఆస్తుంది? అవసరం ఏంటి నీకు?" అని చెప్పి సుమలత అడుగుతుంది. "పిజ్జా డెలివరీ బాయ్‌గానా? ఏంట్రా అదేంటి?" అని చెప్పి ప్రసాదరావు కూడా అంటారు. "నాన్న నేనేమి తప్పు చేయట్లేదు. కష్టపడి పని చేసుకుంటున్నాను" అని చెప్పి అనగానే, "కష్టపడి పని చేస్తున్నావా? అసలు నీకు ఎందుకురా జాబు?" అని చెప్పి అడుగుతాడు చరణ్. ఇండివిడ్యుయాలిటీ కోసం నాకు అని చెప్పి అనగానే, "ఇండివిడ్యుయాలిటీయా? అదేంట్రా ఎందుకు?" అని చెప్పి అనగానే ఇక చరణ్‌కి సమాధానం చెప్తాడు చంటి. "అన్నయ్య నువ్వు మ్యూజిక్ ఫీల్డ్‌లో ఎందుకని రాణిస్తాలనుకున్నావు? నీకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే కదా! ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే కదా! నేను కూడా నా లైఫ్‌లో ఏదో సాధించాలనుకుంటున్నాను. అందుకే నేను ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఇదేం తప్పు కాదే! నేనేమి ఎవరి దగ్గర దొంగతనం చేయట్లేదే! ఇప్పుడు నేనేం సాలరీ కోసం కూడా ఏమి జాబ్ చేయడం లేదు. నేను నాకంటూ ఒక ఎక్స్‌పీరియన్స్ కానీ, నన్ను నేను తెలుసుకోవడం కోసం, నాకంటూ లైఫ్‌లో గుర్తింపు తెచ్చుకోవడం కోసం నేను స్టార్ట్ చేశాను. నన్ను వద్దని మాత్రం చెప్పకండి" అని చెప్పి అనగానే, "అసలు నీకు ఈ కర్మేంట్రా? ఈ ఆలోచన ఏంటి?" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక అప్పుడు చంటి చెప్తాడు, "నా భార్య చెప్పింది ఇండివిడ్యుయాలిటీ లేదని చెప్పి. నా భార్య నాకు ఒక మూర మల్లెపూలు కొనమంటే నా దగ్గర డబ్బులు లేవు. అంటే ఉన్నాయి. నేను అన్నయ్యనో, డ్యాడీనో అడగాలి. కానీ అది తనకి చిన్న చూపే కదా! ఇప్పుడు నా భార్య ఇలా అనిందని తన్నే నేను తప్పు పట్టట్లేదు. ఏ భార్య అయినా భర్తకి సొంత ఇండివిడ్యుయాలిటీ ఉండాలని కోరుకుంటుంది. సో, ఆ ఇదిలోనే నన్ను నేను తెలుసుకోవడం కోసమే ఈ పిజ్జా డెలివరీ బాయ్‌గా జాయిన్ అయ్యాను" అని చెప్పి చంటి చెప్తాడు. ఇక అప్పుడు పల్లవి వచ్చి, "అత్తయ్య గారు చంటి ఏమి తప్పు చేయలేదు కదా! తను జాబ్‌లో జాయిన్ అయ్యాడు అంతే కదా!" అని చెప్పి అనగానే, "ఓహో! ఇది తమరి ఎంకరేజ్‌మెంటా? అంతేలే గుడిసెల్లో పెరిగిన దానివి. నీకింతకన్నా ఎలా ఉంటుందిలే మంచి ఆలోచనలు" అని చెప్పి పల్లవిని చరణ్ అంటూ ఉంటాడు. "ఇదేంట్రా అలా అంటావు?" అని చెప్పి బామ్మ అంటుంది. "మరి లేకపోతే ఏంటమ్మా? ఆ! అసలా ఇది ఇదంతా పల్లవిది ఎంకరేజ్‌మెంట్ వల్లే వీడిలా చేరాడేమో అనిపిస్తుంది" అని చెప్పి చరణ్ అంటాడు. "వదిన్నేం అనొద్దు అన్నయ్య" అని చెప్పి చంటి అంటాడు. ఆ తర్వాత చరణ్ అంటాడు, "అసలు నువ్వు ఇలా స్టార్ట్ చేశావు. కానీ ఇందులో సక్సెస్ వస్తుందని ఎలా అనుకుంటున్నావురా? ఏ విధంగా వస్తుంది?" అని చెప్పి అనగానే, "అన్నయ్య నేను నా కాళ్ళ మీద నిలబడతాను. నేనేంటనేది ప్రూవ్ చేసుకుంటాను" అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.